జనసేనను సింబల్ టెన్షన్ వదలటం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే తమకు సింబల్ టెన్షన్ ఏం లేదని అంటుంది జనసేన. ప్రతి ఏడాది ఏప్రిల్లో ఇదే తరహాలో ప్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుందని చెబుతుంది. తెలంగాణలోనూ ఇదే తరహా లొల్లి పెట్టారని గుర్తు చేస్తుంది. అయితే ప్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామంటున్నారు జనసేన నేతలు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు. ఇది రెగ్యులర్ ప్రొసీజర్ అంటున్నారు జనసేన నేతలు. ప్రత్యర్థి పార్టీలు కావాలనే దీన్ని యాగి చేసే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. జనసేనను సింబల్ టెన్షన్ వదలటం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ శ్రావణి, జనసేన పార్టీకి సింబల్ టెన్షన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రిజిస్టర్ పార్టీగానే జనసేన ఉంది. ఇంకా గుర్తింపు రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన పార్టీ లేదు. కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఒక ఖచ్చితమైన గుర్తు అనేది ఇప్పటికీ కేటాయించిన పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏప్రిల్ నెలలో కూడా ఫ్రీ సింబల్స్ ఏమేమి ఉన్నాయన్న అంశానికి సంబంధించి ఒక జాబితా విడుదల చేయడం అనేది ప్రతి జరిగే రొటీన్ ప్రక్రియ. సో ఈ రొటీన్ ప్రక్రియలో భాగంగానే ఈ ఏదైతే గాజు గ్లాసు గుర్తును కూడా ఫ్రీ సింబల్స్ జాబితాలోనే విడుదల చేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇక గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది కాబట్టి జనసేనకు ఆ సింబల్ వస్తుందా రాదా అన్న డైలమా ఉంది అన్న ప్రచారం అయితే నిన్నంతా కూడా పెద్ద ఎత్తున జరిగింది. సో ఈసీ ఈ రకమైన జాబితా విడుదల చేయడం అనేది రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఉంటుంది. గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే తరహా చర్చ నడిచింది. ఇదే తరహా ప్రచారం జనసేన మీద చేపట్టారు. కానీ ఆ ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసును తమకే కేటాయించాల్సిందిగా కోరుతూ అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరింది. ఆ మేరకు జనసేన పార్టీ విజ్ఞప్తిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణించి తెలంగాణ ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల వచ్చింది కాబట్టి ఏప్రిల్ నెలలో రెగ్యులర్ గా రొటీన్ ప్రాసెస్ లో భాగంగా మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఒక జాబితాను విడుదల చేసింది. ఫ్రీ సింబల్స్ కు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. సో ఆ జాబితాలో గాజు గ్లాస్ గుర్తు ఉండడంతో మళ్లీ ప్రత్యర్థి పార్టీలు ప్రధానంగా వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఈ తరహా ప్రచారాన్ని సోషల్ మీడియాలోనూ బయట కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఇది కేవలం ఒక టెక్నికాలిటీకి సంబంధించిన అంశం మాత్రమే అన్న వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్న పరిస్థితి జనసేన వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రాసెస్ అనేది ప్రస్తుతం మొదలవుతుంది కాబట్టి సో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు ఇవాళ లేదా రేపు ఒక రిప్రజెంటేషన్ జనసేన వైపు నుంచి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో వచ్చే ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో కూటమితో కలిసి జనసేన కూడా వెళుతున్న, కూటమిలో భాగస్వామిగా ఉండి జనసేన కూడా వెళుతున్న ఈ సందర్భంలో గాజు గ్లాసు గుర్తు మీద ఇప్పటికే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్న ఈ సందర్భంలో ఆ గుర్తును తమకే కేటాయించడంతో పాటుగా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి కేటాయించకుండా చూడాల్సిందిగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామనేది జనసేన పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా దీనికి సంబంధించి కేవలం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అది టెక్నికాలిటీ అంశంగానే పరిగణించాలి తప్ప ఇందులో సింబల్ తమకు రాకుండా పోతుంది అనే డౌట్ అయితే తమకు లేదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే కోర్టుకు వెళ్లి మళ్ళీ తమ సింబల్ని తాము దక్కించుకుంటామన్న ధీమా అయితే జనసేన వర్గాల్లో కనిపిస్తుంది శ్రావణి. రైట్ పిఎంఆర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.